బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దర్శన్ అభిమాని హత్య కేసులో బయటకు వస్తున్నాయి సంచలన విషయాలు. నిందితుల విచారణలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసభ్యకర ఫోటో పంపాడని రేణుకాస్వామిని హత్య చేసినట్లు వెల్లడించాడు. అలాగే ఫిబ్రవరి 27 నుంచి పవిత్ర గౌడకు దర్శన్ అభిమాని రేణుకాస్వామి అశ్లీల మెసేజ్లు పంపించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వాట్సాప్ నంబర్ బ్లాక్ చేసిన ఇతర సోషల్ మీడియా ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపించినట్టుగా సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో మరో కన్నడ నటుడు ప్రదోష్ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు దర్శన్, ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ సహా 14 మందిని అరెస్టు చేశారు. పరారీలో మరో 4 నిందితులున్నారు. ఈ కేసులో ప్రదేశ్ పాత్ర కీలకం. దర్శన్ ఆదేశాలతో రేణుకాస్వామి మృతదేహాన్ని స్కార్పియోలో తీసుకెళ్లి బెంగళూరు సుమనహళ్లిలోని కల్వర్టులో పడేసినట్టుగా తెలుస్తోంది. నిందితులు దర్శన్తో పాటు మరో నటుడు అరెస్టు కావడం ఇప్పుడు హాట్ టాపిక్. దర్శన్ భార్య విజయలక్ష్మి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా దర్శన్ కి సంబంధించి ఆ దర్శన్ అభిమాని హత్య కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. షాకింగ్ అంశాలు ఫోటో స్వామిని హత్య చేసిన ఫిబ్రవరి 27 గౌడకు దర్శన్ అభిమాని స్వామి మెసేజ్లు వాట్సాప్ నంబర్ మీడియా ద్వారా మెసేజ్లు పంపాడనేది కూడా పోలీసులు దర్శన్ అలాగే ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. పరారీలో మరో 4 నిందితున్నారు. ఈ కేసులో ప్రదేశ్ పాత్ర కీలకం అంటున్నారు పోలీసులు. దర్శన్ ఆదేశాలతో రేణుకాస్వామి మృతదేహాన్ని స్కార్పియోలో తీసుకెళ్లి బెంగళూరు సుమనహళ్లిలోని కల్వర్టులో పడేశారు నిందితులు. దర్శన్తో పాటు మరో నటుడు అరెస్ట్ అవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న దర్శన్ అలాగే దర్శన్తో పాటు మిగతా నిందితులకు సంబంధించి ప్రస్తుతం అక్కడ పూర్తిగా పోలీసు పహరాను పెంచారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ భద్రతను రెట్టింపు చేశారు. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. దర్శన్తో పాటు ప్రదోష్ ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పవిత్ర విషయంలో దర్శన్ అలాగే దర్శన్ భార్య విజయలక్ష్మి వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయనేది అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. దర్శన్ అక్కడికి చేరుకుంటున్న విజువల్ మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన సంబంధికులు కావచ్చు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రేణుకాస్వామి, అవును దర్శన్ పవిత్ర గౌడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు లోతైన విచారణ జరగబోతోంది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇటువంటి ఘటనకు పాల్పడాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి పూర్తి విచారణ చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి దర్శన్ తరపు న్యాయవాది మాట్లాడారు. ఆయన ఏమన్నారు చూద్దాం. ಆಲ್ರೆಡಿ ಏನೋ ಅವ್ರು ಮಾಡ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಅವ್ರು ಮಾಡಿಸ್ಬಿಟ್ಟಿದ್ದಾರೆ, ಅದೆಲ್ಲ ಖಂಡಿತ ಸುಳ್ಳು. ಏನು ಆ ತರ ಎಲ್ಲ ಏನಿಲ್ಲ. ಅವ್ರಿಗೆ ಏನೋ ಒಂದು ಟವರ್ ಲೊಕೇಶನ್ ಯಾರೋ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು, ಯಾರೋ ಅಕ್ಕಪಕ್ಕ ಇರ್ತಕ್ಕಂಥವ್ರು ಯಾರೋ ಹೋಗಿದ್ದಾರೆ, ಯಾರೋ ಹೋಗಿರ್ಬೋದು. ಒಂದು ಜಸ್ಟ್ ಒಂದು ಡೌಟ್ ಮೇಲೆ ಜಸ್ಟ್ ಅಷ್ಟೇ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಅವ್ರೇನೋ ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ ಅಲ್ಲ, ಕರೆದಿದ್ದಾರೆ. ಒಬ್ಬ ಸಾಮಾನ್ಯ ಪ್ರಜೆಗೂ ಕರೀತಾರೆ, ಏನೋ ಒಂದು ಅವ್ರಿಗೆ ಡೌಟ್ ಬಂದ್ರೆ ಕರೆದಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಅದನ್ನ ಬಿಟ್ರೆ ಇನ್ನೇನು ಬೇರೇನು ಇಲ್ಲ. ಒಂದು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ನಡೀತಾ ಇದೆ. ಇವನ್ ಪೊಲೀಸ್ನವ್ರು ಮಾಡೋ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅಲ್ಲಿ ತೊಂದರೆ ಮಾಡೋದು ಕೂಡ ನಮ್ದು ಎಲ್ಲೋ ಒಂದ್ ಕಡೆ ಪೊಲೀಸ್ನವ್ರು ಮಾಡ್ತಾ ಇರ್ತಕ್ಕ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಅನ್ನೆಸೆಸರಿ ನಾವು ಇಂಟರ್ಫಿರೆನ್ಸ್ ಆಗೋದು ಸರಿಯಲ್ಲ. ಸೊ ಈಗ ಹೇಳಿದೀವಿ, ಯಾವುದೇ ರೀತಿ ತೊಂದರೆನೂ ಇಲ್ಲ. ಅವ್ರು ಆರಾಮಾಗಿ ಅವ್ರ ಪಾರ್ಗೆ ಅವ್ರು ಕೂತಿದ್ದಾರೆ. ಅವ್ರ ಪಾರ್ಗೆ ಅವ್ರ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ನನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ನೋದು ಸಂಬಂಧಪಟ್ಟ ಒಂದು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಕೊಟ್ಟಿದ್ದಾರೆ, ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಏನು ಅದೇನು ಸಮಸ್ಯೆ ಅಲ್ಲ, ಪ್ರೊಸೀಜರ್ ಆಗಿದೆ, ಅಲ್ಲಿ ಏನು ಸಮಸ್ಯೆ ಇಲ್ಲ. ಅದು ಜಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದಾರೆ ಪೊಲೀಸ್ನವ್ರು. ಅವ್ರ ಡ್ಯೂಟಿ ಅವ್ರು ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದಾರೆ. ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಅರೆಸ್ಟ್ ಮಾಡಿಲ್ಲ, ಇದು ವಿಚಾರಣೆ ಕರೆದಿರೋದು. ಅಲ್ಲಲ್ಲ, ಅವರು ವಿಚಾರಣೆ ಮಾಡ್ಬೇಕಾದ್ರೆ ಅದು ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡುವಂತ ಅವಶ್ಯಕತೆನೂ ಬೀಳೋದಿಲ್ಲ. ಆಸ್ ಪರ್ ಲಾ ಪ್ರಕಾರ
ಆಸ್ ಎ ಲಾಯರ್ ನಾನು ಬಂದಿದ್ದೀನಿ, ಜಸ್ಟ್ ಒಂದು ಮಾತಾಡಿದ್ದೀನಿ. ಅವ್ರಿಗೆ ಹೇಳಿದ್ದಾರೆ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ಬಿಟ್ಟು ನಮ್ಗೆ ಒಳಗಡೆ ನಿಮ್ಗೆ ಕರಿತೀವಿ ಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ವಿ. ಯಾಕಂದ್ರೆ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಅವ್ರ ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಕೂಡ ನಾವು ಕೂಡ ತೊಂದರೆ ಮಾಡಬಾರ್ದು. ಸೊ ಅವ್ರೇನೋ ಕೇಳಿದ್ರು, ಅವ್ರು ಏನೋ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿಲ್ಲ, ಜಸ್ಟ್ ವಿಚಾರಣೆ ಕರೆದಿದ್ದಾರೆ. ವಿಚಾರಣೆಯಲ್ಲಿ ಅವ್ರು ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಇಷ್ಟೇ ಆಗಿರ್ತಕ್ಕಂಥದ್ದು. ಕೆಲವೊಂದು ಅಫೆನ್ಸ್ ಗಳಲ್ಲಿ ಕಾಗ್ನಿಸಬಲ್ ಅಫೆನ್ಸ್, ನಾನ್ ಕಾಗ್ನಿಸಬಲ್ ಅಫೆನ್ಸಸ್ ಇರ್ತದೆ. ಕೆಲವೊಂದು ಅಫೆನ್ಸ್ ಗಳಿಗೆ ನೋಟಿಸ್ ಕೊಡಬೇಕು ಅಂತ ಕಾನೂನು ಇರಲ್ಲ. ಕೆಲವೊಂದು ಕರೆದಿರ್ತಾರೆ, ಕೆಲವೊಂದ್ರಲ್ಲಿ ನೋಟಿಸ್ ಕೊಡ್ತಾರೆ. ಇದ್ರಲ್ಲಿ ನೋಟಿಸ್ ಅವ್ರು ಕರೆದಿದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಅವ್ರಿಗೆ ಔಟ್ ಬಂದಿದೆ, ಕರೆದಿದ್ದಾರೆ. ಬೆಳಗಿನ ಜಾವ ಹೋಗಿ ಕರ್ಕ ಬರುವಂತ ಅನಿವಾರ್ಯ ಏನಿದೆ ಅದನ್ನ ಅವ್ರು ಬಂದ ತಕ್ಷಣ ಖಂಡಿತವಾಗಿಯೂ ಅದ್ರ ಬಗ್ಗೆ ವಿಚಾರಣೆಗೆ ನಾವು ಕೇಳೋಣ. ನಾವು ಖಂಡಿತವಾಗ್ಲೂ ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು. Application for the remand, so then only we can say. Now the partial investigation was done. On prima facie, they were telling that he is there, but as of I can't tell anything before the investigation complete. Have they officially gone ahead and confirmed that he has been Definitely, arrested definitely. He's been arrested. All 13 people are along with him. Now 10 people are there, I think. Under what Maybe section? under others, what section, under 302 as well as under 201. Okay. And maybe a chances about 120, maybe there were chances, I don't know. You did not apply for an anticipatory bail, did you? No. Once they got arrested, anticipatory bail will not arise. When we have to go for the regular bail, then regular bail we have to go in the sessions court. We have to file in the sessions court only. Even magistrate court, it will not applicable. Then obviously we have to will you be filing the bail? Let's see. Then today what will happen? Then at least we will take minimum 2 to 3 days. Will you be filing any sort of objections before the honourable judge in the 24 For the days remand? court? No. That obviously they will ask for a remand for the 10 days, 14 days. The procedure. Then we will definitely will object for that one. Are you representing anybody apart from Mr. No. Darshan in this Darshan. particular No. case? Darshan only. Okay, your good name. Anil Babu C. Okay, and sir, other advocates said that he's claimed innocence, that he doesn't know anything about this. How your client, sir, Mr. Darshan. Pardon? Your client, sir, Mr. Darshan. No, definitely. He is, as of now, he is an innocent only. That we can't tell till the investigation was completed. No, then only we can say what exactly happened. Till as of now, we are telling that he is innocent. Definitely. But sir, generally in high-profile cases such as these, it's not often that we see arrests being made unless the police has some substantial. Yeah, that grounds, one sir. I can't tell. Maybe they are in a prima facie. You spoke to your client? You spoke to your client? No. That's you didn't. In connection with a murder case registered in Kamakshipalya police station, limits of Bangalore West division, which was registered on the 9th morning. One of the actors of Kannada film industry has been secured and he is being questioned. The details are yet to be ascertained, and since the matter is under investigation, further details. The victim is one person from Chitradurga. He is about 33-year-old. His name is Venka Swami. He is associated to the victim. So all of them are detained or arrested, sir? They are being questioned. How many have been detained in this case? They are being questioned. How many? They are being more than 10%. And he has been murdered with a knife or what? Further details are awaited. Yesterday in the city, and four or five people have been arrested, and his Darshan's name has been mentioned, one of the accused. So that is why they have taken custody. They have arrested him. Now the inquiry will be conducted by the department, and if there is his involvement, the law will take its own course of action. But at the moment, we don't know exactly. After the investigation, after the inquiry, things will be known. This is what people are talking about. But police investigation will definitely find out what exactly has happened. Whether is that the reason or anything else, we don't know. So we have to find out till the police comes out with the definite reason. We don't know at this point of time. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దర్శన్ అభిమాని హత్య కేసులో బయటకు వస్తున్నాయి సంచలన విషయాలు. నిందితుల విచారణలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసభ్యకర ఫోటో పంపాడని రేణుకాస్వామిని హత్య చేసినట్లు వెల్లడించాడు. అలాగే
ఫిబ్రవరి 27 నుంచి పవిత్ర గౌడకు దర్శన్ అభిమాని రేణుకాస్వామి అశ్లీల మెసేజ్లు పంపించినట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు వాట్సాప్ నంబర్ బ్లాక్ చేసిన ఇతర సోషల్ మీడియా ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపించినట్టుగా సమాచారం. రేణుకాస్వామి హత్య కేసులో మరో కన్నడ నటుడు ప్రదోష్ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు దర్శన్ ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ సహా 14 మందిని అరెస్టు చేశారు. పరారీలో మరో 4 నిందితులున్నారు. ఈ కేసులో ప్రదేశ్ పాత్ర కీలకమంటున్నారు పోలీసులు. దర్శన్ ఆదేశాలతో రేణుకాస్వామి మృతదేహాన్ని స్కార్పియోలో తీసుకెళ్లి బెంగళూరు సుమనహళ్లిలోని కల్వర్టులో పడేసినట్టుగా తెలుస్తోంది. నిందితులు దర్శన్తో పాటు మరో నటుడు అరెస్టు కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర విషయంలో దర్శన్ భార్య విజయలక్ష్మి ఇన్ఫాక్ట్ దర్శన్కి అలాగే భార్య విజయలక్ష్మి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒక్కసారిగా సంచలనంగా మారింది దర్శన్కి సంబంధించి ఆ దర్శన్ అభిమాని హత్య కేసు. అవును, ఇప్పుడు ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల విచారణలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసభ్యకర ఫోటో పంపాడు రేణుకాస్వామి వెల్లడించాడు. నుంచి పవిత్ర గౌడకు దర్శన్ అభిమాని రేణుకాస్వామి అశ్లీల మెసేజ్లు వాట్సాప్ నంబర్ బ్లాక్ చేసిన ఇతర సోషల్ మీడియా ద్వారా అసభ్యకర మెసేజ్లు పంపాడనేది సమాచారం. ఇక రేణుకాస్వామి హత్య కేసులో మరో కన్నడ నటుడు ప్రదోష్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దర్శన్ అలాగే ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ సహా 14 మంది అరెస్ట్ అయ్యారు. పరారీలో మరో 4 నిందితున్నారు. ఈ కేసులో ప్రదేశ్ పాత్ర కీలకమంటున్నారు పోలీసులు. దర్శన్ ఆదేశాలతో రేణుకాస్వామి మృతదేహాన్ని స్కార్పియోలో తీసుకెళ్లి బెంగళూరు సుమనహళ్లిలోని కల్వర్టులో పడేశారు నిందితులు. దర్శన్తో పాటు మరో నటుడు అరెస్ట్ అవడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్న దర్శన్ అలాగే దర్శన్తో పాటు మిగతా నిందితులకు సంబంధించి ప్రస్తుతం అక్కడ పూర్తిగా పోలీసు పహరాను పెంచారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ భద్రతను రెట్టింపు చేశారు. ఇన్ఫాక్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న సందర్భంలో కూడా కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నట్టుగా తెలుస్తోంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. దర్శన్తో పాటు ప్రదోష్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. పవిత్ర విషయంలో దర్శన్ అలాగే దర్శన్ భార్య విజయలక్ష్మి వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయనేది అందుతున్న సమాచారం. విజువల్స్ మీరు చూస్తున్నారు. దర్శన్ అక్కడికి చేరుకుంటున్న విజువల్ మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయన సంబంధికులు కావచ్చు అక్కడికి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. రేణుకాస్వామి, అవును, దర్శన్ పవిత్ర గౌడ వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి ఇప్పుడు లోతైన విచారణ జరగబోతోంది. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇటువంటి